ఉదయగిరి నియోజకవర్గం అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించడమే కాకుండా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎమ్మెల్యే కృషి చేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో 3 రోజు నిమజ్జన కార్యక్రమంలో బాణాసంచా పేలి 9 మంది చిన్నారులకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఆర్థిక సహాయం కూడా అందించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచనలిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి జరిగిన ప్రమాదాన్ని వివరించారు. వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క చిన్నారికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కలవడం జరిగింది. నేను సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ యాక్సిడెంట్ గురించి, యాక్సిడెంట్ అయిన విధానం గురించి సార్ దృష్టికి తీసుకెళ్తే వారు తక్షణమే స్పందించి మనం 9 మంది పిల్లలకి అండగా ఉండడం జరుగుతూ ఉంది. మన ప్రభుత్వం తరఫున వారి పేరెంట్స్కి కూడా చెప్పడం జరిగింది. తక్షణమే ఆయన దాదాపుగా ఒక్కొక్క అబ్బాయికి ఒక కిడ్కి 2 లక్షల వంతున సహాయం చేయమని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారికి త్వరలోనే మనం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే నాకు తెలిసిన డాక్టర్స్ ఇక్కడ ఒక డాక్టర్ కూడా ముందుకు రావడం జరిగింది. మన రవి హాస్పిటల్స్ అని వాళ్ళ మిత్రులు వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. మనకు తెలిసిన హాస్పిటల్ ఇది. వారు కూడా ఫ్యూచర్లో ఏదన్నా ప్లాస్టిక్ సర్జరీ కానీ పిల్లలకి ఏదైనా అవసరమైనా ఫర్దర్గా కూడా మనం ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తిగా కూడా దీన్ని ఎక్కడ పక్షపాతం అనేది ఎక్కడా లేకుండా ఇటు సైడు మాట్లాడమనేది కాకుండా పూర్తిగా దీన్ని ఎక్కడ ఇబ్బంది అయింది అనేది ఒకసారి ఆలోచన చేసి ఫ్యూచర్లో కూడా దీన్ని కరెక్ట్ చేసుకునేదానికి కొన్ని మార్గదర్శకాలు లేకపోతే కొన్ని గైడ్ లైన్స్ మనం కానీ ఫాలో అయితే ఫ్యూచర్లో ఇటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా మనం కాపాడేదానికి అవకాశం ఉంది. ఈ పిల్లల తల్లిదండ్రులకు మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలు అందరూ అందరు ఇంటికి వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత నేను మళ్ళా కూడా 4-5 రోజుల్లో ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పిల్లల బాధ్యత పూర్తిగా వాళ్ళకి న్యాయం అయ్యేంత వరకు ఆ బాధ్యత నేను తీసుకుంటానని స్వయంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. వాళ్ళందరికీ కూడా త్వరగా పిల్లలు కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.